तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जारी में हाइड्रा कमिश्नर रंगनाथ ने आज मादापुर दला कुंचा पॉन्ड का रेवेन्यू ऑफिशियल्स के साथ किया दौरा। बताया गया कि खानामेट विलेज सर्वे नंबर 7 में वाक़ इसका सर्वे किया गया। इस मौके पर बताया गया कि GHMC ऑफिशियल्स इरिगेशन डिपार्टमेंट वालों पर वो बरहम हुए। इस सिलसिले में उन्होंने तफसीलात से वाकिफ़ करवाया कि इसका दोबारा से सर्वे किया जाएगा और इंक्रोचमेंट्स वगैरह को बर्खास्त किया जाएगा। जबकि धोबी वर्कर्स को बेरोज़गार होना पड़ा जिसकी वजह इंक्रोचमेंट रही है। CPM लीडर शुभम की जानिब से इस मुद्दे को उठाया गया था। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఆన్ గ్రౌండ్ మనం సర్వే చేసి కూడా చూడాలి అసలు వాళ్ళ ఓనర్షిప్ ఎలా వచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. మీకే మీద ఇది ల్యాండ్ ఓవర్ ల్యాపింగ్ వచ్చిందని వచ్చింది కదా చేశారు ఇల్లు సర్వే వెరిఫై చేస్తున్నారు. కుకట్పల్లి సర్వే నెంబర్ 1003 ఇక్కడ ఉందని అంటున్నారు. వాళ్ళు అంటారు 13 ఎకరాలు వాళ్ళకి అది చూసాం మనం సర్వే మీ సర్వేరా ఇది నేను రీసెంట్గా వచ్చాను సార్. ఇది ఇంతకుముందు ఇది ఓవర్లాప్, ఇది ఆర్టీడీ సర్వే అయింది సార్. ఇది ఓవర్లాపింగ్ ఉందని చెప్పేసి అయితే అట్లా తెలుసా పెద్ద ఇది ఓవర్లాప్ అయితే అదే ఉంది. అది మనకి సంబంధం లేదని వదిలేస్తాం. ఇప్పుడు అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకా వేరేది ఇది వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది చేర్లింగంపల్లి ఖానామేట అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువును బొందబెట్టి మీరు వేరే సర్వే మెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలిసే సబ్జెక్టు, లేకపోతే చెప్పొద్దు. చెరువును బొందబెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకటి ఏమనంటే 25 పనిచేస్తుంది సార్. మీరు రెవెన్యూలో వేసుకుని ఇరిగేషన్ హైడ్రా ఏమని చేయండి సార్, చెరువు చూపించండి సార్. రికార్డులో ఉన్న చెరువు చూపిస్తే దీనికి ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకా వేరే వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది చేర్లింగంపల్లి ఖానామేట అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువును బొందబెట్టి మీరు వేరే సర్వే మెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలిసే సబ్జెక్టు, లేకపోతే చెప్పొద్దు. చెరువును బొందబెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి ఏమనంటే 25 పనిచేస్తుంది సార్. ఇక్కడ మీరు రెవెన్యూలో వేసుకుని ఇరిగేషన్ హైడ్రా ఏమని ప్రతిష్టాత్మకమైన ప్రదేశం హైటెక్ సిటీ ప్రాంతం. ఈ హైటెక్ సిటీ ప్రదేశంలో షేర్లింగంపల్లి మండల్ ఖానామేట్ రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 7లో స్పష్టంగా రెవెన్యూ రికార్డు 9055 కాసరపాహని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది. ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్కి, అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్కి కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం CPM పార్టీగా. మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారాయన. వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేశాం, వాట్సాప్లో రేజ్ చేశాం, సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు, రేపు వస్తా విజిట్ అని చెప్పేసాడు. మన ఫిర్యాదును బేస్ చేసుకొని నేను ఈరోజు రావడం చాలా సంతోషం. వచ్చి మొత్తం 2 జిల్లాల సర్వేయర్లు వచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా, అట్లాగే కూకట్పల్లి మండలం ఉంది కదా, అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆ 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సార్ ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇది చెరువు అని, చెరువా లేకుంటే కాదా, మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఈ పనులు ఆపండి, వెంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు. ఆ తమ్మిడికుంట చెరువు నుంచి ఈ ఈదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు. అట్లాగే చెరువును కూడా మొత్తం ఈరోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని 30 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్టి ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అట్లాగే హైడ్రాని కోరుతున్నాము, మొత్తం సమాజ పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరులో వరదలు కరువు వచ్చి విపరీతంగా అసలు నీళ్లు లేని పరిస్థితి ఉంది. అదే పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 60% చెరువులు కబ్జాకు గురైపోయినాయి. కేవలం 40% చెరువులే ఉన్నాయి. అందులో ఇదొకటి. ఈ చెరువును కూడా వాళ్ళు కబ్జా పెట్టాలని వాళ్ళ బిల్డర్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము CPM పార్టీగా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాము. ఈ చెరువు రిస్టోర్ అయ్యే వరకు, ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరణ చేసే వరకు మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.